హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ సంధ్య. ఈరోజు మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే రాయలసీమ స్టైల్ మటన్ కర్రీ. ఈ కర్రీలో మనం ఆనియన్, టమాటో చాలా తక్కువ వాడతాం. అలాగే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇది ఒక 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. ముందుగా ఈ మటన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఈ మటన్కి సరిపోయే అంత కారం, ఉప్పు, అలాగే కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఈ మటన్కి మొత్తం ఇదంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుందండి. నేను వాడేది ఇంట్లో చేసుకున్న కూర కారం. ఆ కారంలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అన్నీ ఉంటాయి. మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని రెసిపీ పెడతాను. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఈ మసాలా పేస్ట్కి కావాల్సింది ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 5 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు, అలాగే 2 ఇంచుల అల్లం. వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ కర్రీ చేయడానికి ఈ ఒక్క పేస్ట్ ఉంటే సరిపోతుందండి, పెద్ద కష్టమేం కాదు. అలాగే ఈ పేస్ట్ చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి. నేను ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారంగానే ఉన్నాయి. మీకు కొంచెం కారం తక్కువ కావాలి అనుకుంటే ఒక పచ్చిమిరపకాయ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇదే జార్లో 3 యాలకులు, 4 లవంగాలు, అలాగే 2 ఇంచీల దాల్చిన చెక్క. నేను గరం మసాలా పొడి వేరేగా కూరలో వేయట్లేదు కాబట్టి మసాలాలన్నీ ఇక్కడే వేసుకుంటున్నాను. ఇంకా చివరిగా కడిగిన 2 గుప్పెళ్ళ కొత్తిమీర. ఈ కొత్తిమీరే ఈ కర్రీకి గేమ్ చేంజర్. మనం ఈ కర్రీలో ఆనియన్ తక్కువ వేసుకొని కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి ఈ కర్రీ కొంచెం స్పైసీగానే ఉంటుంది. చూస్తున్నారు కదా, మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర బాగా ఎక్కువ వేయడం వల్ల మంచి గ్రీన్ కలర్లో ఉంది పేస్ట్. ఈ కర్రీ మనం కుక్కర్లో చేస్తున్నాము. ముందుగా స్టవ్ వెలిగించి అది హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను, మీరు వేరే ఏదైనా నూనెను వాడుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీ అవ్వడం వల్ల ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ ఫ్రై అయినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే దీని కలర్ చేంజ్ అవుతుంది. ఆ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ పేస్ట్లో వాటర్ ఎక్కువ యాడ్ చేయట్లేదు కాబట్టి మనం చూసుకొని జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ మటన్ మ్యారినేట్ చేసినప్పుడు మటన్కి సరిపోయే సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. మధ్య మధ్యలో మూత తీసుకొని అడుగంటకుండా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కొంచెం డార్క్ అయ్యింది, ఇంకొంచెం డార్క్ అవ్వాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు దీనిని అలాగే వదిలేసాను. మనకి మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయితే ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆల్రెడీ ఈ పేస్ట్ 7 నిమిషాల నుంచి ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ సెపరేట్ అయ్యింది, అలాగే మసాలా పేస్ట్ కూడా కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అంతా పోవాలి. అందుకే నేను మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు పేస్ట్ మొత్తం దగ్గర పడింది. ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకుందాం. ఈ కర్రీకి నేను ఎక్కువ బోన్లెస్ పీసెస్ వాడాను. ఇందులో ఉన్న బోన్స్ అన్నీ తీసి వాటితో నేను మటన్ పులుసు వేరేగా చేశాను. మటన్ పులుసు ఎలా చేస్తానో ఆ వీడియో కూడా తీసి పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, మటన్ చాలా టెండర్గా ఉంది. ఇది కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. మటన్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం ఈ ముక్కలకి పట్టేలా మొత్తం కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెంటనే నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ ముక్కకి అంటుకోవాలి అంటే ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడు ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి అంటుకుంటాయి. ఇది అయ్యేలోపు నేను పక్కనే రాగి సంగటి కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కర్రీతో రాగి సంగటి చాలా బాగుంటుంది. రాగి సంగటే కాదు, అన్నంతో కానీ బిర్యానీతో పక్కన సైడ్ డిష్గా కానీ కూడా చాలా బాగుంటుంది.
చూస్తున్నారు కదా, మటన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యాయి. అలాగే మటన్ నుంచి కొంచెం వాటర్ కూడా వచ్చింది. ఇప్పుడు మరొక్కసారి మటన్ పీసెస్ని మొత్తం బాగా కలుపుకొని మనం మటన్ ములిగే అంత నీళ్లు పోసుకోవాలి. మీకు ఇంకా కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. నాకు ఈ గ్రేవీ సరిపోతుంది, అందుకే నేను మటన్ ములిగేంత వరకు నీళ్లు పోసుకుంటున్నాను. అలాగే నేను ముందు చెప్పినట్టు ఈ మటన్ చాలా టెండర్గా ఉండడం వల్ల నాకు ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఈ మాత్రం అయితే సరిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు కారం సరిపోయింది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న నీళ్లు కొంచెం ఉడుకు వచ్చేంత వరకు ఉంచుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. మీ మటన్ గట్టిగా ఉంటే 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మూడు విజిల్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ప్రెషర్ మొత్తం పోయిందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఆయిల్ మొత్తం పైకి వచ్చి మంచి కలర్తో కర్రీ బాగా కుక్ అయ్యింది. మరొకసారి బాగా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ స్టవ్ వెలిగించుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా అది ఎవాపరేట్ అయ్యి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. నేను ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉన్నాను. ఎందుకంటే అడుగంటకుండా చూసుకుంటున్నాను. గ్రేవీ అనేది 2 మినిట్స్లో దగ్గర పడిందండి. నాకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అలాగే మటన్ పీస్ కూడా చెక్ చేశాను ఉడికిందో లేదో. మటన్ కూడా బాగా ఉడికిందండి. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది చాలా థిక్గా చాలా ఎక్కువగా కూడా వచ్చింది. రాయలసీమ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీనిని రాగి సంగటితో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.